నల్లగొండ జిల్లా ప్రజల సాగునీటి కష్టాలను తీర్చే లక్ష్యంతో 4 దశాబ్దాలకు పైగా సాగుతున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ అనేక అనుమానాలు ఆందోళనల మధ్య కొట్టుమిట్టాడుతోంది. టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంతో పనులు నిలిపివేయడమే కాదు, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో అత్యంత దీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో ఎస్ఎల్బీసీ టన్నెల్ వర్క్స్ ఒకటి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలి అన్నదే ప్రధాన ప్రణాళిక. తెలంగాణలో అత్యంత దీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో ఎస్ఎల్బీసీ టన్నెల్ వర్క్స్ ఒకటి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలన్నదే ప్రణాళిక. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.5 నుంచి 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 650 గ్రామాలకు తాగునీరు అందించాలన్నది కూడా ప్రభుత్వ లక్ష్యం. దీంతో పాటు భవిష్యత్తులో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా నీటిని అందేలా చూడాలని కూడా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. 42 ఏళ్ల క్రితం దీనికి బీజం పడింది. 20 ఏళ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం నత్తనడగన సాగుతూనే ఉన్నాయి. 2005 ఆగస్టులో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2813 కోట్ల రూపాయలతో సొరంగం పనులకు ఆమోదం తెలిపింది. ఇక 2007లో పనులు ప్రారంభమయ్యాయి. నిజానికి 2010 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా అనేక కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున ఊట వస్తూ ఉండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా పలుమార్లు పాడై పనులు నిలిచిపోయాయి. నిధుల కొరత, విద్యుత్ బిల్లుల బకాయిలు కూడా పనుల జాప్యానికి కారణమయ్యాయి. ఇక ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది 43 కిలోమీటర్ల సొరంగ నిర్మాణం. నీటిపారుదల శాఖ చెబుతున్న దాని ప్రకారం ఇప్పటి వరకు 34 కిలోమీటర్ల సొరంగ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 22న 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ కుప్పకూలి 8 మంది కార్మికులు సజీవ సమాధి కావడంతో పనులకు తీవ్ర విఘాతం కలిగింది. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని దూరం చేసినట్లయింది. అయితే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా పనులు పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది. దీంతో టన్నెల్ తవ్వకం దిశ మార్చి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. షీర్ జోన్ ఎగువన జలపాతాలు, నీటి ఊట, మెత్తటి మట్టి ఉండటంతో రాక్ జోన్ ప్రాంతాన్ని గుర్తించి అటువైపుగా టన్నెల్ తవ్వకం చేపట్టాలని భావిస్తోంది. ఇక తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎస్ఎల్బీసీ పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. అంచనా వ్యయాన్ని పెంచింది. 2024-25 బడ్జెట్లో 800 కోట్ల రూపాయలు కేటాయించింది. షీర్ జోన్ ప్రాంతం పెను సవాలుగా మారినా ప్రభుత్వం మాత్రం పనులు పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బైపాస్ చేస్తూ టన్నెల్ తవ్వాలని యోచిస్తోంది. ఇందుకు భూ పరిశోధన బృందాలు సర్వే చేపట్టాయి. నివేదికలు వచ్చిన తర్వాత పనులు ప్రారంభించి అనుకున్న లక్ష్యాల మేరకు సాగునీరు అందించేలా ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి తమ ఆశల కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు.